ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్ చూద్దాం. ఫ్రెండ్స్, లేటెస్ట్ ఆర్డర్స్ చూద్దాం. ఓకే, బజాజ్ ఆటో కంపెనీ లాంచ్డ్ న్యూ చేతక్ ఈ స్కూటర్ 35 సిరీస్, రేంజ్ ఆఫ్ 153 కిలోమీటర్స్ ఆన్ సింగిల్ ఛార్జ్. ఫ్రెండ్స్, బజాజ్ ఆటో న్యూ చేతక్ ఈ స్కూటర్ ఎలక్ట్రానిక్ స్కూటర్ రిలీజ్ చేసింది మొన్న 2 days ముందు. 153 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్, ఒక సింగిల్ ఛార్జ్తో ఒకసారి ఛార్జ్ చేస్తే. ఓకే, యాక్సెంచర్ రిపోర్టెడ్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. ఓకే, యాక్సెంచర్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది అమెరికాలో, యుఎస్లో. అప్స్ గైడెన్స్ ఫర్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, Amber Enterprises rises 2% after 210 crore black deal. Amber Enterprises 2% వరకు పెరిగింది ఫ్రైడే రోజు, ఎందుకంటే 210 crores బ్లాక్ డీల్ జరిగింది. Aurobindo Pharma said its subsidiary Curatech Biologics had received UK's Medicines and Health Regulatory Agency for Bevgolva. Bevacizumab is used in the treatment of multiple cancers, including lung cancer, cervical cancer. Aurobindo Pharma subsidiary company Curatech Biologics, ఫ్రెండ్స్, పర్మిషన్ వచ్చింది దానికి, ఆ కంపెనీకి MHRA నుంచి. ఎందుకంటే అది క్యాన్సర్ డ్రగ్స్ కోసము వీళ్ళు ఇంజెక్షన్ కనుక్కున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఓకే, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ గెయిన్స్ MOU విత్ బీహార్ గవర్నమెంట్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకునేది బీహార్ గవర్నమెంట్తో ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కోసం. ఓకే, పార్ట్నర్షిప్ ఎయిమ్స్ టు డెవలప్ గ్రౌండ్ మౌంటెడ్ అండ్ ఫ్లోటింగ్ సోలార్ ఇన్స్టాలేషన్స్, గ్రీన్ హైడ్రోజన్ మొబిలిటీ ఇనిషియేటివ్స్ కోసం బీహార్లో. పాలిమెడిక్యూర్ ఎక్స్పెక్ట్స్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ అరౌండ్ 20% ఓవర్ ద నెక్స్ట్ 3 years. పాలిమెడిక్యూర్ కంపెనీ ఈ మెడికల్ ఎక్విప్మెంట్ కంపెనీ, ఇది మెడికల్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తుంది హాస్పిటల్స్కు. మంచి కంపెనీ. ఎక్స్పెక్ట్స్ రెవెన్యూ గ్రోత్ ఆఫ్ అరౌండ్ 20% నెక్స్ట్ ఇయర్లో రెవెన్యూ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తుంది 20%. షేర్స్ ఆఫ్ సిమెన్స్ plunged 10% on Friday after not so promising management. మేనేజ్మెంట్ మంచి గైడెన్స్ ఇవ్వలేదు, అందుకు సిమెన్స్ షేర్స్ 10% పడినాయి ఫ్రెండ్స్ ఫ్రైడే రోజు. అదే బిగ్గెస్ట్ సింగిల్ డే ఫాల్ ఇన్ 6 months అంట. 6 monthsలో ఒకటే రోజు 10% సిమెన్స్ షేర్స్ పడడం ఇదే మొదటిసారి అంట 6 monthsలో. Fortis Healthcare acquires 7.61% stake in Agilus Diagnostics for 429.37 crore. ఓకే, Fortis Healthcare, Fortis హాస్పిటల్ పెద్దది, అది 7.61% స్టేక్ తీసుకునిందంట ఏజిలస్ డయాగ్నోస్టిక్స్లో కంపెనీలో. ఓకే, ఫర్ 429 crore. NHPC company to invest 5,500 crore in Bihar for solar energy and green hydrogen projects. ఓకే, బీహార్లో సోలార్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కోసం 5,500 crores ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా చేయలేదు, చేస్తుంది టు ఇన్వెస్ట్ NHPC కంపెనీ. ఓకే, CCI Competition Commission of India approves Ultratech Cements 3,954 crore acquisition of India Cements. ఇండియా సిమెంట్స్లో వాటాను దక్కించుకునింది. CCI కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్ దక్కించుకోవడం కోసం అప్రూవ్ చేసింది అల్ట్రాటెక్ సిమెంట్కు. ఓకే, ఇండియా సిమెంట్స్లో వాటా దక్కించుకునింది, దానికి పర్మిషన్ అప్రూవ్ చేశారు CCI వాళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్స్ వాళ్ళకు. ఓకే,
Shilpa Medicure secured a good manufacturing practice certification from European Medicines Agency, Austria. శిల్పా మెడికేర్ హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ దక్కించుకునిందంట యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ నుంచి, ఆస్ట్రియా నుంచి సర్టిఫికేషన్ దక్కించుకునింది శిల్పా మెడికేర్. ఓకే ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ న్యూస్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.